బిందెడు నీటి కోసం బండెడు కష్టాలు, ఒక్క పూట వంట కోసం అనేక తిప్పలు, జలం కోసం జనం అల్లాడిపోతున్నారు. రోజు కలిసిమెలిసి ఉండేవాళ్లే తమలో తాము తన్నుకుంటున్నారు. బండెనక బండి కట్టి బిందె మీద బిందె పెట్టి నిజామాబాద్ జిల్లా గాంధారి మండలంలో తాగునీటి కోసం జనం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. బిందెడు నీటి కోసం 3-4 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. పొలాల నుంచి తీసుకొస్తున్నాం, మాకు నీళ్లు సరిగ్గా లేవు. మా తండాలో మేము బావి నుంచి తీసుకొస్తున్నాం. అయితే మా తండాలో మస్తు కష్టం ఉంది. మేము నీళ్లు మంచిగా తండాలో నీళ్ళు అయితే సరిగ్గా లేవు, ఒక్క మోటార్ మాత్రమే ఉంది. ఇది కూడా బావి నుంచే తీసుకొస్తున్నాము. అయితే మా తండాలో ఇది ఒకటి మాత్రమే ఉంది. ఎడ్ల బండి మీదనే తీసుకొస్తున్నాం. మస్తు ఇంట్లో ఇలా టక్కిలే కడుతున్నాం. ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. వందల కుటుంబాలున్న తండాలో ఒకే బోరు ఉందని, అందులో కూడా నీళ్లు లేక తిప్పలు తప్పడం లేదంటున్నారు స్థానికులు. ట్రాక్టర్లు ఎడ్ల బల్ల మీద దూరంగా ఉన్న పొలాల నుంచి నీళ్లు తెచ్చుకొని గొంతు తడుపుకుంటున్నారు. నీళ్ళతోని బాధ, మాకు బోర్ లేదు, ఏం లేదు. ఏడు పోవాలా సార్? మేము చావాలన్నా? ఇది బాగా దూరంకి వెళ్ళి వస్తుంది సార్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బిరమటండ దగ్గరికి వెళ్ళి వస్తుంది సార్ ఇది. అయితే నీళ్ళతో తండ మొత్తం ఇప్పుడు కయ్యం ఆడతాడు. ఒక్కరు కూర్చుకుంటున్నారు సార్. అయితే ఇంతకాలం 300 గుడిసెలు ఉంది కదా, నీళ్ళు మాకి ఒక 2-3 బోరు ఉంటే ఇంకా నీళ్ళు సరిపోతుంది. ఇదే బోరు ఉంది సార్, ఒకటే బోరు, నీళ్ళే లేదు. అన్ని బోరు నీళ్ళు ఆవర్సిపోయింది సార్. ఏం చేయాలా? ఎల్లారెడ్డి నిజామాబాద్ రూరల్ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోనే 300కు పైగా గిరిజన తండాలున్నాయి. ఈ తండాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 5000 జనాభా ఉన్న చెద్మల్ తండా వాసులు ఓ వ్యవసాయ బోరు అద్దెకు తీసుకుని గొంతు తడుపుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల బావులను అద్దెకు తీసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నారు. గోతులు తీసుకొని ఎటు పోతే అటువి నీళ్ళు లేదు, తీసుకోపోతే అంటే అటువి నీళ్ళు లేదు, అటు పోతే అంటే అటు దిగ్గుడు కింద పోతే అటువి నీళ్ళు, ఒర్రెలాగా నీళ్ళు లేవు, చీరన నీళ్ళు లేవు, బయలా నీళ్ళు లేవు, బోర్ల నీళ్ళు లేవు. ఇప్పుడు ఎట్లా చేయాలంటే మీరు ఎట్లా చేస్తారంటే మేము చేస్తే తాగుతాం, ఉంటాం. ఇప్పటికైనా తమ కష్టాలు తీర్చాలని, ఊరిలో బావులు తీయాలని, బోర్లు తవ్వాలని గిరిజన గ్రామాల ప్రజలు, తండాల వాసులు వేడుకుంటున్నారు.